So, hello guys, welcome to my YouTube channel. This is your friend Wanderer Gauni. ఈ వీడియో మన రీసెంట్లీ వెళ్ళిన రామ్ సేతు ట్రిప్ కోసం లాంగ్ బ్యాక్ ఎగో నుంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మన ఎడిటింగ్ స్కిల్ వల్ల చేయలేకపోయాము. ఇప్పుడే అన్ని వీడియోస్ చూసాక కంప్లీట్ ఏదో ఎడిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పటివరకు చూసిందంతా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, కంప్లీట్ 220 మోడిఫికేషన్, కంప్లీట్ కన్వర్జన్ ఇంటూ టూరర్ కిట్ అండ్ కంప్లీట్ ఏడీవీ బైక్ కిందకి. సో లెట్స్ గో టు ద మెయిన్ వీడియో. కదా మన బండి అయితే రెడీ అయిపోయింది లాంగ్ ట్రిప్ వెళ్ళడానికి. కంప్లీట్ ఫాగ్ లైట్ సెటప్ విత్ ఎల్లో అండ్ బ్లూ అండ్ వైట్ లైట్స్ వస్తాయి. కంప్లీట్ 3 సెట్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ రైడ్ నేను నైట్ టైంలో ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ నైట్ అంత నిద్ర లేకపోవడంతో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను, బట్ లేవలేకపోయాను. సో హైదరాబాద్ టు రామ్ సేతు అరౌండ్ నాన్ స్టాప్ రైడ్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో నుంచి అరౌండ్ 9 o'clock బయలుదేరాను. సో ఆన్ ద వే టు అవర్ వయ్యా కర్నూల్ అండ్ అనంతపూర్ అండ్ ఫ్రమ్ బెంగళూరు. అక్కడి నుంచి తమిళనాడు నుంచి రామేశ్వరం, దెన్ రామ్ సేతు. ఇది కంప్లీట్ ట్రిప్. లాంగ్ రైడ్స్ చేయడం వల్ల అక్కడక్కడ ఆపి కొన్ని షూట్స్ చేయాల్సి వచ్చింది, బికాజ్ ఇది ఫస్ట్ టైం ఇట్లా యూట్యూబ్ వీడియో అనేది ఇట్లా లాంచ్ చేయడం. సో నేను మోస్ట్లీ నా మొబైల్లో వాచ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓన్లీ అరౌండ్ 30 to 35 minutes కంప్లీట్ ఛార్జ్ అయిపోతుందని కంప్లీట్ వెళ్ళడానికి మనకి టోటల్ 3 routes చూపిస్తుంది. ఒకటి చెన్నై నుంచి పోయి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి బెంగళూరు నుంచి. నేనైతే మోస్ట్లీ బెంగళూరు రోడ్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే కంటిన్యూ నాన్ స్టాప్ హైవే ప్లస్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ మిడిల్లో హాల్ట్స్ చేసుకుంటూ కొంచెం పైకి ఇంజన్కి కూడా కొద్దిగా గ్యాప్ ఇట్లో. సో ఈ హాట్లో మనం చూస్తున్నాం కదా, ఇది ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్ కొడైకెనాల్ దగ్గర. ఒకసారి ఆగేసి ఒక చిన్న వ్యూ మీకు కంప్లీట్గా హిల్ వ్యూ అనేది కంప్లీట్ లెఫ్ట్ టు రైట్ అంతా కంప్లీట్ హిల్ వ్యూ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. కంప్లీట్ నైట్ టైంలో మన పంబన్ బ్రిడ్జ్ వ్యూ దగ్గరికి చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇది పంబన్ బ్రిడ్జ్ వ్యూ కంప్లీట్. పంబన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ 6550 feet ఉంటుంది. ఇది రామేశ్వరం టు మండపం మన ఐలాండ్స్ రెండింటికి కనెక్టివిటీ. 1914లో దీని కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ అయ్యి 1916లో ఎండ్ అయింది. చూసారు కదా, ఇది కంప్లీట్గా ఒక వ్యూ ఆఫ్ లొకేషన్ టైప్లో ఉంటుంది. సో ఇక మూవ్ ఫార్వర్డ్ అవుతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చీకటి అవుతుంది. బట్ స్టిల్ కంటిన్యూగా హోటల్స్ ఉంటాయో లేదో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రామేశ్వరం టెంపుల్. ఇంకా డైరెక్ట్ అక్కడ నైట్ హాల్ట్ చేసి మార్నింగ్ టెంపుల్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫైనల్గా రామేశ్వరం అయితే వచ్చేసాను. ఇది రామేశ్వరం బీచ్. సో రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పదని ఒక సామెత ఉంది కదా, అది ఇక్కడ నుంచే. రామేశ్వరం బీచ్లో కంపల్సరీ మునిగేసి దాని నెక్స్ట్ టెంపుల్లో మొబైల్ అలో లేదు కాబట్టి సో నెక్స్ట్ రామేశ్వరం టెంపుల్ నుంచి రామ్ సేతు రూట్ వెళ్దాము. ఇదైతే సీనిక్ రూట్ ఒకటి. సో కంప్లీట్ ఇది రామేశ్వరం ఎండింగ్లో రామ్ సేతు, ఇంకా ఇక్కడే ఫైనల్. దీన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మూమెంట్ అని కూడా అంటారు. ఆఫ్ ది రోడ్, ఇంకా దీని తర్వాత రోడ్ లేదు. చూస్తున్నారుగా, అవతల వైపు చూసేసరికి మీరు శ్రీలంక వాటర్స్, ఇటువైపు మన ఇండియన్స్. సో అక్కడే ఒక 2-3 ఫొటోస్ దిగేసి పోజెస్తోని బైక్ కాస్త దూరం పార్క్ చేయాల్సి వచ్చింది. సో మన అక్కడ ఉన్న కొద్దిగా తమిళనాడు తమ్ముళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు. అట్లాగే వాళ్ళు కూడా కొద్దిగా క్లిక్స్ దిగుతామన్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. సో కంప్లీట్ వాల్ దూకాక ఇదే మన రామ్ సేతు. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది రామ్ సేతు ఫ్రమ్ ఇక్కడ నుంచి ఆ ఐలాండ్కి కంప్లీట్ టచ్ ఓవర్ చేసేలాగా ఉంటుంది. సో కంప్లీట్ బ్లూ, ఎక్కడ చూసినా బ్లూ కంప్లీట్ సెట్. ఇంకా మనోళ్ళు సరదా పడుతుంటే కుర్రోళ్ళు కాస్త రీళ్ళకి షూట్లకి వీడియో చూసుకుంటా అంటే అక్కడ 3 కుర్రోళ్ళు తగిలారు. సరే వీడియో చూడండి అన్న, నేను రీల్ చేయొచ్చు అంటే సరే చేయపోరా నాయన అన్నాను. ఇంకా సరే వాడి మోనన వాడేదో వాడి స్టైల్ ఆఫ్ వేలో చేసుకుంటున్నాడు. యూజువల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రీల్ కోసం అన్ని తంటలు. సరే ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కంపల్సరీ అన్న పోస్ట్ చేయాలన్నారు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు మనలో. ఇక అక్కడి నుంచి తీరా కంప్లీట్ నాన్ స్టాప్ హైదరాబాద్ రైడ్ చేద్దాం అనుకుంటూ వస్తున్నాను. ఈ రామేశ్వరం టెంపుల్ టు ఇది కంప్లీట్ ఒక సింగిల్ సీనిక్ రూట్ ఉంటుంది. ఇక్కడైతే నో ఛార్జెస్, నథింగ్ ఎట్ ఆల్. టెంపుల్ నుంచి ఇక్కడికి సింగిల్ రోడ్డు. క్రౌడెడ్ అయితే చాలా ఎక్కువ ఉండే,
సండే అండ్ చాలా మిట్ట మధ్యాహ్నంలో వెళ్ళాను నేను. టెంపరేచర్ వాజ్ అరౌండ్ లైక్ 39 వరకు ఉండే. బట్ స్టిల్ మొత్తం కొద్దిగా కాస్త ట్రాఫిక్ జామ్ అయిన ఉండే. ఇలా చూస్తూ అన్నీ ఆల్మోస్ట్ నేను అనుకున్న బకెట్ లిస్ట్ మెయిన్ రామేశ్వరం టెంపుల్ అయితే కవరప్ అయిపోయింది. సో హైదరాబాద్ టు రామేశ్వరం ఆల్మోస్ట్ లైక్ నాకు ఒక 20 అవర్స్ పట్టింది. దెన్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది మోస్ట్లీ. బట్ వెళ్ళేటప్పుడు అంత తొందరపాటు లేదు కాబట్టి మెల్లగా వెళ్దాం అనుకుంటున్న హాల్ట్ తీసుకొని చూద్దాం. ఇక మన తమిళనాడు రోడ్స్, ఇది రామేశ్వరం టెంపుల్ టు ఈ రూట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్ లెఫ్ట్ అండ్ రైట్ సీ అండ్ దెన్ మిడిల్ ఆఫ్ ది రోడ్ చూసారుగా, కంప్లీట్ ఎక్కడ చూసినా బ్యాక్ వాటర్స్ అది ఇది ఉంటుంది. నేనైతే కంప్లీట్ గేర్లో ఈ ఎండకి డిహైడ్రేషన్ అవుతుందని కంప్లీట్గా మన ఓఆర్ఎస్ పౌచ్లో అయితే ఒక 4-5 వాటర్ బాటిల్ నింపేసుకొని వాటర్లలో బ్యాగ్ నిండా పెట్టుకున్నాను. డిహైడ్రేషన్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎవ్రీ 3 అవర్స్ బైక్ కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. నేనైతే ఆన్ అన్ యావరేజ్ ఒక 300 కిలోమీటర్కి కంప్లీట్గా బైక్ స్టాప్ చేసి కాస్త ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హాల్ట్ ఇచ్చి లైక్ హైడ్రేట్ అవుతూ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నార్మల్ విషయం కాదు, కంప్లీట్ ఎండాకాలంలో వెళ్ళాను నేను. సో అందరు అన్నారు అది చాలా రిస్క్, అసలు ఎండలు ఎంతరా నువ్వు పోయినావు అది ఇదని. యూనో ఇక హాలిడేస్ టైంలో వెళ్ళిపోతేనే బెస్ట్ అనుకొని కంప్లీట్ సెటప్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాను. గుడ్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైక్ సోలో కైండ్ ఆఫ్ థింగ్స్ వన్స్ అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా మీరు అందరూ సోలో ట్రిప్స్ ప్రిఫర్ చేస్తారు. వాడిని అడిగి వీడిని అడిగి అన్నెసెసరీ కంప్లీట్ ఒకడు ఒక సోది చెప్తాడు, ఇంకో సోది చెప్తాడు. కంప్లీట్గా ఇక రూల్ ఆల్వేస్ ఫాలో. రూల్ నెంబర్ 1 ఏంటంటే డోంట్ మేక్ ఏ ప్లాన్. జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కంప్లీట్గా వెళ్ళిపోండి. బట్ ఎట్ ఏ సేఫ్ టైం కంప్లీట్ ఏ ట్రిప్ అయినా నా సజెషన్ వెళ్ళే ముందు కంప్లీట్ బైక్ చెకప్, లైక్ న్యూ టైర్స్, లైక్ లాంగ్ కిలోమీటర్స్ మోర్ దెన్ 1000-2000 కిలోమీటర్స్ ఉంటే బైక్ టైర్స్ అవి ఇవి కంప్లీట్ జనరల్ సర్వీస్ చేయించుకొని వెళ్ళాలి. అదర్వైజ్ లైక్ ఇష్యూస్ అవుతాయి. ఏదో మన స్టేట్లో అక్కడిక్కడ బండి బ్రేక్ డౌన్ అంటే పర్లేదు దానికి, బట్ సమ్ అదర్ స్టేట్ అంటే ఇంకా మీ బడ్జెట్ అవుట్ ఆఫ్ ది వే అవుతుంది. నాకైతే ఈ కంప్లీట్ ఓవరాల్ ట్రిప్ వచ్చేసరికి ఒక అరౌండ్ 30K వరకు అయింది. హోటల్ స్టేస్ ప్లస్ ఫ్యూయల్ ఒక 3 ట్యాంక్స్ ఫ్యూయల్ అయింది, ప్లస్ మోర్ దాన్ లైక్ అక్కడ ఇక్కడ టికెట్స్ ప్లస్ ఫుడ్ కంప్లీట్ ప్లస్ అంతా కలిపి ఒక 30K లోపు. రిటర్న్ వెళ్ళేదారిలో పంబన్ బ్రిడ్జ్ ఇంకొక లుక్ వేసుకుందామని కాస్త వెళ్ళేటప్పుడు కూడా ఆపాను. నైట్ వ్యూ అంతా మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, అందుకే పొద్దున ఒకసారి వ్యూ సెట్టింగ్ చూద్దాం ఎట్లుందని చెప్పేసి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. చూసారు కదా, కంప్లీట్ ఒక రైల్వే అటాచ్మెంట్ ఆ ఐలాండ్ టు ఈ ఐలాండ్. అంటే లైక్ అరౌండ్ 1914లోనే ఇంత పగడబందీగా బ్రిడ్జ్ చేశారంటే చూసుకోండి. ఇక చూస్తున్నారు కదా, బోట్స్ దాని కింద నుంచే అటు నుంచి ఇటు వస్తూ ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంది, ఎంజాయ్. ఆల్మోస్ట్ అక్కడ డే టైంలో స్టార్ట్ అయ్యాను తమిళనాడు రామేశ్వరం నుంచి. సో ఎట్లాగైనా సరే నైట్ లోపు బెంగళూరు రీచ్ అయిపోతే, బెంగళూరు టు హైదరాబాద్ హైవే చాలా బాగుంటుంది. సో మీకు నైట్ టైంలో కూడా పెద్ద అంత ఇబ్బంది అనిపించదు. మోస్ట్లీ నేను నైట్ 8:30 to 9 o'clock కల్లా రీచ్ అయిపోతానని అనుకుంటున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్తున్నాను, బట్ విత్ కంప్లీట్ సేఫ్టీ గేర్. కంప్లీట్గా ఫాగ్ లైట్స్ ఉండడం వల్ల నాకు పెద్ద రోడ్డు అంత ఈజీ క్లియర్ విజిబిలిటీ దొరికింది. సో థ్యాంక్స్ టు హెచ్జేజీ ఫాగ్ లైట్. ఆ ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెడతాను నేను డీటెయిల్ షార్ట్లో. అండ్ స్ట్రీట్ ఫ్లేమ్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్, బైక్ చాలా మంచిగా మోడిఫై చేశారు. సో కాస్త ఎక్కడైనా హాల్ట్ ఆగి టీ తాగుదాం అనుకున్నాను. సో ఈ అన్న చూసారు కదా, నా గురించి ఎస్పెషల్గా పడుకున్న వాడు లేచి ఒక టీ పెట్టించాడు. సో ప్రశాంతంగా టీ తాగేసి ఎనర్జీతో మోస్ట్లీ నైట్ అంతా వీడియోస్ చేయలేదు. సో ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెల్ఫ్ అనంతపూర్లో బైక్ బ్రేక్ డౌన్ అయింది ఒకసారి. తీరా చూస్తే ఏంటంటే బైక్ మొత్తం కాస్త కొద్దిగా హీట్ అయిపోయి ఒక ఫ్యూజ్ అనేది కాలిపోయింది.
సో ఫ్యూజ్ గాలిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్యూజ్ తీసేసి చిన్న కాపర్ వైరింగ్ అది ఆ కెనల్ ఈ కెనల్ రెండు టైఅప్ చేస్తే అదొక పవర్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ అనేది జరుగుతుంది. దెన్ ఆ ఫ్యూజ్ మళ్ళీ అట్లాగే రిప్లేస్మెంట్ చేసేసరికి నో ప్రాబ్లం. సో చూసారుగా ఆల్మోస్ట్ లైక్ సిటీ రీచ్ అయిపోయాను. మార్నింగ్ అక్కడ అనంతపూర్లో ఒక 2 to 3 అవర్స్ టైం వేస్ట్ అయింది. ప్లస్ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాను. ఇంకెక్కడ హాల్ట్ చేయదని చెప్పి కంటిన్యూస్లో వస్తూనే ఉన్నాను. ఇది మన షాపూర్ నగర్ అనుకుంటాను, ఇండస్ట్రియల్ ఏరియా నియర్ టు శంషాబాద్. కంప్లీట్ వచ్చేసాను ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ట్రిప్ వెళ్ళిపోయి వచ్చేసాను. మోస్ట్లీ వీడియోస్ ఏం తీయలేదు, ఉన్న వీడియోస్కే అటాచ్ చేసేసి ఏదో వచ్చిన ఎడిటింగ్ వరకు సెట్ చేసేసిన. సో కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయినా. ఇంటికి వెళ్ళడమే ఫస్ట్ థింగ్ నా చెయ్యిలు పట్టేసుకున్నాయి. ఇక్కడికి ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియో క్లారిటీగా తీస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్. థ్యాంక్ యూ. క్లిక్ ఆన్ ద బెల్.